వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ ఉద్యమకారుడు 2001 నుంచి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ కోసం, తెలంగాణ జరుగుతున్న అన్యాయం కోసం, తెలంగాణ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ, ఎన్నో రకాలుగా ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నాల్లో పాల్గొంటూ ప్రజల కోసమే ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తి గాదె ఎన్నయ్య గారి యొక్క ఆశ్రమానికి మా ఇల్లు అనే ఆశ్రమం, ఇది జనగాం జిల్లాలోని జాఫర్గఢ్లో ఇతను ఒక ఆశ్రమాన్ని నడుపుతా ఉన్నాడు. ఇందులో వందల సంఖ్యలో ఇటు బాలికలు కావచ్చు, బాలలు కావచ్చు, ఎంతో మందిని కూడా పెళ్లిళ్ళు చేస్తూ, అక్కడే పెళ్లి చేస్తూ ఒక తండ్రిగా, ఒక వాళ్ళ భార్య కావచ్చు, ఇతను కావచ్చు, ఒక తండ్రి ఒక పిల్లలు సొంత పిల్లలుగా కూడా ఎంతో మందిని కూడా పెంచి పోషిస్తూ, తిండి ఆహారాలు అలాగే ఉద్యోగాలు వచ్చే వరకు కూడా చదువులు చెప్పిస్తూ ఎంతో మందిని కూడా ప్రయోజకాలను చేసినటువంటి వ్యక్తి గాదె ఎన్నయ్య ఎన్నో రోజులుగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతో కాల్పుల పరంపర ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. అసలు అలా చేయడం తప్పు. ఖచ్చితంగా ఏదైనా తప్పు జరుగుతుంది అనిపిస్తే, అన్నల వల్ల నిజంగా ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనిపిస్తే ఒకసారి పిలిపించి మాట్లాడితే మీకు వచ్చే నొప్పి ఏంటి అని చెప్పి చాలాసార్లు కూడా వాళ్ళందరినీ మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఎన్నో ప్రెస్ మీట్లలో కూడా ప్రభుత్వానికి కూడా చెంపపెట్టేలాగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇన్ని రోజులుగా కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఎన్ఐఏ బలగాలన్నీ కూడా ఒక వందల సంఖ్యలో ఎన్ఐఏ బలగాలు కావచ్చు, ఆ స్థానికంగా ఉన్న పోలీసులంతా కూడా గాదె ఎన్నయ్య యొక్క ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. పొద్దున్నే ఆ వందల మంది పిల్లలు భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అక్కడ వెంటనే 30 మంది అసలు దీనికి సంబంధించి ఎటువంటి లేకుండా పొద్దున్నే పిల్లలందరూ లేచి చూసేసరికి వందల సంఖ్యలో ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. మఫ్తీలో ఎటువంటి పోలీస్ డ్రెస్ లేకుండా స్థానికంగా ఉన్న పోలీసులు కావచ్చు, ఎన్ఐఏ సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ గస్తీ కాస్తున్నారు రాత్రి నుంచి అని చెప్పేసి పిల్లలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఒక మన తొలిలో చేసినటువంటి ఒక కామెంట్స్, ఏదైతే చంద్రారెడ్డి అనే మావోయిస్ట్ చనిపోవడంతో వాళ్ళ ఇంటి దగ్గర తన యొక్క వర్ధంతి సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడారు, ఇతను చంపింది కారణం అసలు ఎటువంటి ప్రభుత్వం చెప్పట్లేదు, కావాలనే చంపేసి అతని బాడీని కూడా అప్పగించడానికి చాలా ఇబ్బందులు పెట్టింది ప్రభుత్వం అని చెప్పేసి గట్టిగా కూడా అమిత్ షాను కొంచెం బెదిరిస్తూ మాట్లాడిన వీడియోను ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు గమనించాం. మేము మన తొలి వెలుగు వీడియో చూసాము. అది 16 నిమిషాల వీడియో ఉంది. అందులో అమిత్ షాను కావచ్చు, దేశ పటిష్టతలను కూడా పెద్ద ఎత్తున కూడా దేశ భద్రతలకు కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి, ఇది ఎన్ఐఏ ఖచ్చితంగా దీనిపైన కంప్లైంట్ తీసుకోవాలని చెప్పేసి మాకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా ఎన్ఐఏ బలగాలు కూడా ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఈ రోజు పొద్దున్నే అతన్ని అరెస్ట్ కూడా పొద్దున తీసుకెళ్లి విచారణ చేసే ప్రయత్నం చేశారు. చాలాసేపు విచారణ జరిగింది ఆశ్రమం దగ్గర. అయినా కూడా లేకపోతే ప్రభుత్వం లేదు, ఖచ్చితంగా ఇతను జైల్లో వేయాలనే ఉద్దేశంతోన అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ అతను అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి హైదరాబాద్లో ఉన్న పిఎస్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి. అసలు ఏంటి ఆ వీడియో ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో ఏంటంటే, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఖాతా రామచంద్రరెడ్డి మరియు అలియాస్ వికల్ప్ కు అరుణ జోహాలు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున అక్కడ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నా. ఆ ప్రోగ్రామ్ పబ్లిక్ మీటింగ్, ప్రైవేట్ మీటింగ్ మాత్రం కాదు. అక్కడ ప్రజలంతా, ఊరు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి సామాజిక వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ప్రసంగించడం కోసం పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి. అందులో కొన్ని రకాలుగా సీరియస్ అయిన పరిస్థితి. ఒకసారి వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క రహస్యం చెప్పకుండా మేము మా బతికేందో బతుకుతా ఉన్నావు, అనారోగ్యంతో బతుకుతా ఉన్నావు. మా శరీరంలో ఆపరేషన్ చేసుకొని, బ్లాక్లు పెట్టుకొని, స్కూల్ పెట్టుకొని, నిలవలేక కూర్చోలేక చావు బతుకుల్లో ఈరోజు మేము బతుకుతా ఉన్నావు. నీకేమైందా? నీకేమొచ్చింది రోగం? నీకేమైంది మరి అట్లా చేయడానికి? ఇవాళ సిగ్గులేదా నీకు? ₹1,00,00,000 ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నో రోజులుగా ఆపరేషన్ కగార్తో ఇంకా ఆదివాసీలంతా మా యొక్క ఈ అడవిని కావచ్చు, మా సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పెద్ద ఎత్తున అక్కడ కాల్పుల పరంపర చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా దీనికి సంబంధించి అక్కడ చెప్తున్నట్టు ఆదివాసీలు చెప్తున్న విషయం ఏంటంటే, కావాలనే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇక్కడ సంపదను మొత్తం వాళ్ళకు కట్టబెట్టడం కోసం ఈ కాల్పులన్నీ జరుపుతా ఉంది. ఆదివాసీలను అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తా ఉందని చెప్పేసి ఆదివాసీలు ప్రతిరోజు చెప్తూ వస్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రజల వద్దకు వచ్చి కావచ్చు, లేకపోతే ఆ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఎన్నోసార్లు కూడా మీటింగ్స్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం 2004లో కూడా వైఎస్ఆర్ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా మాట్లాడితే ఇటువంటి జరిగేవి కావు కదా, ఇష్టానురీతిగా చంపి పడేస్తా ఉన్నారు. కనీసం చంపివేసిన ప్రదేశానికి కూడా ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడికి కూడా ఎవరిని వెళ్ళనియకుండా మార్గ మధ్యంలో ఉండే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి నిజంగానే అరెస్ట్ చేస్తే, నిజంగానే కాల్పులో జరిపితే, నిజంగా కాల్చివేసి ఉంటే దీనికి సంబంధించి ప్రదేశానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఏరియాకి కావచ్చు వెళ్తే ఎందుకు నిరాకరిస్తా ఉన్నారు? వాళ్ళు నిజంగా చనిపోయారా, లేకపోతే మీరు నిజంగా అక్కడ
వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది కాల్పులు కావు అని చెప్పేసి కూడా చాలా మంది సమాజం కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఆ కోపంతో అంటే ఈ ప్రజలపై ఉన్నటువంటి ప్రేమతో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన వ్యక్తి, అటు కేసీఆర్ తో కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ కాల్పుల్లో కూడా అతను చేయి కూడా పోగొట్టుకొని పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ కూడా ఆ వికలాంగుడు అయినా సరే పెద్ద ఎత్తున అంతమంది పిల్లల్ని పోషిస్తూ అలాగే సమాజం కోసం ఎంతో చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించిన వృద్ధ ముసలివాడు అయిపోయిన ఆ సమయంలో కూడా ఇంకా సమాజానికి ఏదో చేయాలి, ఏదో తగ్గిపోయిందని చెప్పేసి తపనతో పోరాటం చేస్తూ ఉంటే ఈ ఎన్ఐఏ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా ఎవరికి కూడా హాని చేయని వ్యక్తి. ఎవరైనా పిలిస్తే ఛానల్స్ పిలిచినా లేకపోతే ఎవరైనా వ్యక్తులు పిలిచినా మీటింగ్, అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా సమాజానికి నా వాయిస్ వెళ్తుంది, నా వాయిస్ వల్ల కొంచెం కూడా మార్పు వచ్చే ఛాన్స్ ఉందని ఎప్పుడైనా మాట్లాడి తప్ప ఏ ఒక్క వీడియోలో కూడా నక్సలిజంలోకి వెళ్ళండి లేకపోతే అందులోకి వెళ్ళి గండు పట్టండి, సమాజం వల్ల మనకు వచ్చేది ఏం లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని మట్టు పెట్టండి, ఇటువంటి వ్యాఖ్యలు కూడా ఎప్పుడు కూడా ఏ వీడియో కూడా చేయని పరిస్థితి. అసలు ఎందుకు చాలా రోజుల తర్వాత ఈ వీడియోను తీసుకొని అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకొని ఎందుకు అరెస్ట్ చేసిందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఏదో మన తొలి వెలుగు అనే ఛానల్లో ఒక వీడియో వచ్చింది అని చెప్పేసి అది 16 నిమిషాల వీడియో. ఆ వీడియోలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ దేశ భద్రతకు సంబంధించి వ్యతిరేకంగా ఉంది, అందరినీ పురుషులందరినీ కావచ్చు అలాగే సమాజాన్ని మొత్తం ఉత్తేజపరుస్తూ అంటే వీళ్ళందరినీ ఉత్తేజపరుస్తూ గన్లు పట్టుకొని అడవిలోకి వెళ్ళాలి అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి కావచ్చు రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, అటువంటి వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఎన్ఐఏ ఒక పెద్ద ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఇప్పటికి చూసుకోవచ్చు, కొన్ని విజువల్స్ చూసుకున్నట్టయితే ఇతన్ని అరెస్ట్ చేసి సంబంధించినటువంటి హైదరాబాద్ పిఎస్ కూడా తరలిసిన దృశ్యాలు కూడా కొన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు, మీరు టాబ్లెట్స్ తీసుకున్నారా, అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మా డాడీని అని చెప్పి. వాళ్ళ భార్య కూడా అడుగుతా ఉంది, అసలు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేయకుండా ఏమన్నా ఇక్కడే విచారించవచ్చు కదా అని చెప్పి మాట్లాడితే మేము అరెస్ట్ చేస్తున్నామండి, ఏమనంటే మీకు కోర్టు ఉంది, మీరు కోర్టులో చూసుకోండి, కోర్టు మీకు సహాయం చేస్తుండొచ్చు అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నటువంటి కొన్ని దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మా ఇల్లు ప్రజాదరణ సోషల్ వెల్ఫేర్ అని చెప్పేసి ఒక బోర్డు చూసుకోవచ్చు. ఇదే తనకు సంబంధించినటువంటి వందల మంది పిల్లల్ని కూడా ఇదే ఆశ్రమంలో కూడా వాళ్ళందరినీ పెంచుతా ఉన్నాడు. ఎంతో మంది కూడా పెళ్లిళ్ళు చేసిన పరిస్థితి. పొద్దునే కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మోహరించారు, 30-40 మందికి పైగా సివిల్ డ్రెస్ లో వచ్చి కూడా కాపు కాస్తా ఉన్నారు రాత్రి నుంచి అని చెప్పేసి అలా పిల్లలు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అతన్ని అదే పోలీస్ జీప్ లో ఇంట్రాగేషన్ అని చెప్పేసి హైదరాబాద్ కు తరలిస్తున్న దృశ్యాలు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ తన వైఫ్ కూడా చెప్తా ఉంది, అసలు నిజంగా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, ఇక్కడే విచారించచ్చు కదా అని అడిగితే లేదు మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి కూడా ఆ పోలీసులు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా కొంచెం కూడా భయపడకుండా కూడా, ఎందుకంటే ఏం తప్పు చేయలేదని చెప్పేసి కనీసం భయపడకుండా కూడా అంత ధైర్యంగా కూడా అతను వెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అంత మంచి వ్యక్తిని పట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు జీప్ లో కూర్చోబెట్టి మెడిసిన్ తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అవన్నీ చూసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే ఇట్ వాస్ అబ్జర్వ్డ్ దట్ వీడియో క్లిప్ వాజ్ ఐడెంటిఫైడ్ ఆన్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తొలి వెలుగు టీవీ URL అని చెప్పేసి యూట్యూబ్ లింక్ నుండి ఇచ్చారు. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ 16 minutes and 14 seconds టైటిల్ గాదెన్నయ్య అగ్రెసివ్ ఆన్ అమిత్ షా ఆన్ మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ ఫుటేజ్ గాదెన్నయ్య ఈజ్ సీన్ హ్యావ్ అడ్రెస్డ్ ఏ గ్యాదరింగ్ organized by ABMS of recognized frontal organization of CPI remarks support the CPI and కంటిన్యూ టు ద మావోయిస్ట్ రివల్యూషన్. అంటే సిపిఐకి మద్దతుగా మాట్లాడేలాగా రివల్యూషన్ అంటే దీనికి సంబంధించినటువంటి ఈ రివల్యూషన్ ని ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి పురుషులు కావచ్చు ఈ సమాజం కూడా పెద్ద ఎత్తున గన్లు పట్టుకుని అడవిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇటువంటి కంప్లైంట్ రేజ్ చేశారు. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి వీడియోలో కూడా ఎక్కడా కూడా మీరు గన్లు పట్టుకోండి లేకపోతే మావోయిజంలోకి వెళ్ళండి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా చేయండి అని చెప్పేసి ఏ ఒక్క వీడియోలో కావచ్చు. ఇప్పటి వరకు మేము ఎన్నో రకాలు కూడా తనని ఇంటర్వ్యూ చేసినాం, ఎన్నో రకాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం, ఆఫ్ కెమెరాలు కూడా చాలా రకాలుగా మాట్లాడినాం. కానీ ఎప్పుడు కూడా అడవిలోకి వెళ్ళండి పోరాటం చేయండి అని ఎప్పుడు మాట్లాడలేదు. అడవిలో ఉన్న వాళ్ళు రక్షణగా ఉండాలి అని చెప్పి నిజంగా రాజ్యాంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అడవిలోంచి బయటకు వచ్చే విధంగా ప్రోత్సహించండి. వాళ్ళ యొక్క బాధలేంటి, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, ఆదివాసుల యొక్క సమస్యలను తీర్చండి తప్ప ఇటువంటి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇప్పటికైతే గాదినేనైతే అరెస్ట్ చేశారు. కొద్దిసేపు ఇంటరాగేషన్ పేరుతో దాదాపు 2-3 గంటల వరకు అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు అయితే తరలిస్తున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఆదివారం కావడంతో ఇంట్లో వాళ్ళకేమో నాంపల్లి కోర్టుకు వెళ్తున్నాం అని చెప్పారు. కానీ ఇప్పుడు అరెస్ట్ అయిపోయి మరి అతన్ని రేపు కోర్టులో హాజరుపరుస్తారు. కాబట్టి ఈ రోజు ఎక్కడ ఉంచే ఛాన్స్ ఉంది, అసలు ఈ రోజే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎంతో మందిని ఇప్పుడు సాయిబాబా కావచ్చు, చాలా మంది సామాజికవేత్తలు కావచ్చు, ఎంతో మంది సమాజం కోసం ఏదో చేయాలి అని చెప్పేసి బుక్కుల రూపంలో కావచ్చు, దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా కూడా మోటివేషన్ స్పీకర్లు ఉంటారు, వాళ్ళని కూడా చాలా మందిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. ఎన్ఐఏ పేరుతో సాయిబాబా కూడా ఎన్నో రకాలుగా కాళ్ళు సరిగా లేకున్నా వీల్ చైర్ పైన తీసుకెళ్ళిపోయి కూడా ఎన్నోసార్లు అరెస్ట్ పేరుతో ఇంటికి తీసుకెళ్లి
పోలీస్ స్టేషన్కి ఇంటికి ఇట్లా ఎన్నో రకాలు కూడా బయటికి లోపలికి తిప్పి కూడా అతన్ని చిత్రహింసలు పెట్టి చంపివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏమైనా జరగబోతుందా? నిజంగా గాదయ్య అని ఒక నిజంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎన్ని రోజులు బంధించే ఛాన్స్ ఉంది? అసలు నిజంగా కోర్టులు ఏం చెప్పే ఛాన్స్ ఉంది? కోర్టులు నిజంగా దీని తీర్పును ఇది వ్యతిరేకం, ఇది ఎన్ఐఏ చేయడం వ్యతిరేకం అని చెప్పేసి అతన్ని విడుదల చేసే ఛాన్స్ ఉంది? అసలు ఏం జరగబోయే ఛాన్స్ ఉంది? గాద్ ఎన్ఐఏ కోసం కూడా పెద్ద ఎత్తున ఛానల్ కావచ్చు, సామాజికవేత్తలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎంతో మంది కూడా సేవ చేసిన వ్యక్తి, తన పిల్లల కోసం, సొంత పిల్లలు లేకున్నా కూడా వందల మంది పిల్లల్ని తన పిల్లలు అనుకుని కూడా ఎంతో మందిని పైది చదువులు చదివిపిస్తూ అతను ఏం పని చేయకుండా అతను ఉన్నటువంటి ఆస్తులు అమ్ముతూ లేకపోతే ఏదో కొంచెం ఉన్నటువంటి ఆ భూమిలో వ్యవసాయం చేపిస్తూ ఎంతో మంది కూడా పెద్ద చదువులు చదివిపిస్తూ మంచి ఉద్యోగాల్లో ఉంచిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏ ఒక్క రోజు కూడా ఎక్క రూపాయి కూడా ఆశించిన వ్యక్తి, సమాజం కోసం ఏదో చేయాలి అని చెప్పేసి ఆ వయసులో కూడా అక్కుటింత దీక్షతో కూడా పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం నిజంగా ఇది సిల్లీ అనే చెప్పుకోవచ్చు. ఒక వీడియో చూసి ఆ వీడియోలో దీనికి సంబంధించి దేశానికి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు అని చెప్పేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం అసలు ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడితే ఈ యావత్ సమాజం కూడా పెద్ద ఎత్తున రోడ్లపై కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? నిజంగా అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్లో వేసే అవకాశం ఉంది? బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? అసలు ఏం జరగబోతుందని చెప్పేసి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.